అటువంటి ఫామ్ హౌస్ మీద మహేందర్ రెడ్డిది కూల్చాలని చెప్పి కేటీఆర్ గారు పదే పదే చెప్తున్నారు. కాబట్టి నేను కేటీఆర్ గారికి, గౌరవ హరీష్ రావు గారికి, సబితా ఇందర్ రెడ్డి గారికి ముగ్గురు కూడా నేను చెప్పేది ఏంటంటే, అది రూల్ ప్రకారంగా నా ఫామ్ హౌస్ ఉన్నది. అది రూల్కు వ్యతిరేకంగా ఉన్నదంటే గౌరవ కేటీఆర్ గారిని అడిగి వచ్చి ఇది రూల్కు వ్యతిరేకంగా ఉన్నది కూల్చాలంటే తప్పకుండా నేనే దగ్గరుండి ఆ ఫామ్ హౌస్ను కూల్చేస్తాం. ఎందుకంటే రోజు కూడా ప్రభుత్వంలో కూడా మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మంచి ఏ కార్యక్రమం తీసుకొని అయితే మరి గండిపేట ఉన్నటువంటి ఎంఎస్ఆర్లో ఏదైతే అడ్డం ఉన్నటువంటి ఇల్లు తీస్తున్నారో మరి అది మంచి కార్యక్రమం ఉన్నది. మరి మేము ఒక హోదాలు ఉన్నటువంటి ఒక మంత్రి చేసినటువంటి వ్యక్తిని కాబట్టి తప్పకుండా నేనే నా బాధ్యత తీసుకొని ముందు ఉండి తీయవలసిన బాధ్యత ఉన్నది. అది లేదని చెప్పేసి అధికారులు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చినారు, మీ అందరు కూడా చూపిస్తాం. అది ఒకవేళ నిజంగా ఆ రిపోర్టు తప్పు, నీది నిజంగా మరి తప్పుగా బఫర్కు ఎఫ్టీలకు వ్యతిరేకంగా ఉన్నదని చెప్తే నేనే దగ్గరుండి చేయిస్తా. మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సబితా ఇందర్ రెడ్డి గారు, ఎందుకంటే వాళ్ళంతా కూడా హైదరాబాద్ సిటీలో తిరుగుతారు కాబట్టి నా పేరు తీసుకొని మొట్టమొదటిగా పట్నం మహేందర్ రెడ్డి వాటర్లో కట్టినారు తీసేయాలని చెప్పి కేటీఆర్ చెప్తున్నారు. కాబట్టి నేను వారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కేటీఆర్ గారు రండి, మీరు దగ్గర ఉండండి, నేనే దగ్గర ఉండి దాన్ని కూల్చేస్తాం. ఎందుకంటే తెలుసుకొని, ఎందుకంటే తెలియనట్టుంది, వారికి తెలియనట్టుంది. ఇంతకుముందు కూడా ప్రెస్ కూడా పెట్టి చెప్పినాను. మళ్ళీ కూడా మరి నిన్న 2 days కింద మళ్ళీ నా పేరు తీసుకొని చెప్పారు. కాబట్టి మరి మేము ఒక బాధ్యత గల చీఫ్ విప్గా ఉన్నా కాబట్టి మరి నేనే మరి పేదోళ్ళందరినీ ఇల్లు కొడుతున్నారు, వీళ్ళ ఉన్నోళ్ళే కొడతలేరని చెప్పేది అయితే వస్తున్నదో అది చూడడానికి కూడా మంచి పద్ధతి కాదు. నేను తప్పకుండా ఇల్లీగల్గా నా ఫామ్ హౌస్ ఉంటే మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వారు వచ్చి దగ్గర ఉండమని నేను కొట్టేస్తాను. అయితే ఏమందంటే అది రింగ్ రోడ్ నుంచి పోయి చూస్తుంటే అది గుట్టల మీద ఉన్నది. అది నా ఫామ్ హౌస్ ఇప్పుడు కట్టింది కాదు, ఆ 20 ఏళ్ళ కింద కట్టినటువంటి ఫామ్ హౌస్. అది ఆ గుట్ట మీదకి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి చూస్తే ఏమవుతుందంటే అక్కడ నీళ్ళు వాటర్ అంటే 3 దిక్కుల 3 వైపులా వాటర్ ఉంటుంది. ఆ వాటర్లో కనిపిస్తుంది. అది వాటర్లో కట్టినేమో అనిపిస్తుంది దూరంకి వెళ్ళి చూస్తే. దగ్గర పోయి చూస్తే అంత ఉండదు, అది దూరంగా ఉంటుంది. కొంతమంది ప్రెస్ సోదరులు కూడా పోయినారు. పోయి ఏం చేస్తారు, అక్కడ ఉన్నటువంటి భవనాన్ని చూపిస్తారు, వాటర్ని చూపిస్తారు. కానీ అక్కడ చాలా అక్కడ మామిడి తోట ఉన్నది, అక్కడ మా రైతులు పంటలు పండిస్తున్నారు, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. మేము రైతులం కాబట్టి అది ఏదో తోట వేసుకుందామనే ఉద్దేశంతో అది తీసుకున్నాం. అప్పట్ల 94లో నేను మొట్టమొదటి ఎమ్మెల్యే కాగానే ఒక రైతులు వచ్చి ఇక్కడ మేము, ఎందుకంటే షాబాద్ పక్క కూడా శంషాబాద్ కాబట్టి మా విలేజ్ కూడా అక్కడ షాబాద్ కాబట్టి అక్కడ నేను ఫామ్ తీసుకున్నాం. అప్పట్లోనే చిన్నగా కట్టుకోవడం జరిగింది. కానీ అప్పట్లో కూడా నేను అధికారులకు చూపించే కట్టించినాం. ఎందుకంటే ఏదైనా ముందుగా నేను ఎమ్మెల్యే ఉన్నా కాబట్టి ఇట్లాంటివి ఏమైనా రావచ్చు అనే ముందు జాగ్రత్తగా ఆలోచించే అక్కడ కొలతలు వేసే కట్టినాం. నిజంగా కూడా మరి ఇక్కడ క్లియర్ చూడండి, మీరు కూడా చూడండి, బఫర్ ఎఫ్టీఎల్కు ఇది లేదు. ఉంటే తప్పకుండా నేను తీస్తా, నాకు నోటీస్ ఇచ్చిన తీస్తా. కేటీఆర్ గారు మళ్ళీ చెప్తారు కాబట్టి నేను రిక్వెస్ట్గానే అడుగుతున్నా, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సబితా ఇందర్ రెడ్డి గారు, ఎందుకంటే అన్ని సిటీ ప్రాంతంలో తిరుగుతారు కాబట్టి ఈ ముగ్గురు కూడా అక్కడ రావచ్చు, చెప్పవచ్చు, నేను తీసేయడం జరుగుతుంది. ఇప్పుడు 111 జీవోలు ఏమవుతుందంటే ప్రతి ముఖ్యమంత్రి గారు ఎవరు వచ్చినా 111 జీవో మీద మాట్లాడతారు. 111 జీవో అసలు మన పరిధిలో లేదు. అది సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న, సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి చేయాల్సి వస్తుంది. అట్లా 111 జీవోలో కొంతమంది 10% పర్మిషన్ తీసుకొని చాలామంది కట్టినారు. మైనాబాద్లో కానీ, శంషాబాద్లో కానీ, శంకరపల్లిలో కానీ పర్మిషన్ తీసుకుని కట్టినారు. మరి దానికి వ్యతిరేకంగా ఏమైనా ఉంటే దాన్ని కూడా తీసేయాల్సి వస్తుంది. అట్లా ఎవరైనా కడితే నాకు తెలిసినంత వరకు అట్లా ఎవరు కట్టుకోలేరు. 111 జీవోలో పర్మిషన్ తీసుకొని 10% ఏదైతే కట్టుకోవాలని ఉన్నదో అట్లా తీసుకొని కట్టుకున్నారని అనుకుంటున్నాను నేను. అంత అందుకే నేనేమంటున్నాను బ్రదర్, నేను ఆ అధికారికి ఫోన్ చేసిన, ఆఫీసర్లను పంపిమన్నా, ఆఫీసర్లు వచ్చారు. అది డౌట్ వచ్చి ఒక 3, 4, 5 సార్లు వచ్చారు. వచ్చే ఈ మ్యాప్, ఇది గవర్నమెంట్ మ్యాప్, ఇది
ఇది కూడా తప్పని తెలిస్తే నిజంగా ఉంటే నాకు ఒక నోటీస్ ఇచ్చినా నేను ఎమ్మడే నోటీస్ తీసుకొని కేటీఆర్ గారు అందరిని తీసుకుపోయి నేను కూల్చేస్తుందని నేను మంచి ఉద్దేశంతో చెప్తున్నా. నేను ఒక మంత్రిగా ఉన్నా, నేను 4 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు ఎమ్మెల్సీగా ఉండి మళ్ళీ చీఫ్ విప్ ప్రభుత్వం ద్వారా అయినా కాబట్టి నా బాధ్యత అది తీసేస్తాను. అది చాలా ఆ రూల్ ప్రకారం ఎంతైతే ఉండాలనో అంతకన్నా చాలా దూరంలో ఉన్నది. అది రూల్కు ఏదైతే ఉన్నదో ఆఫీసర్లు వచ్చేసి మళ్ళీ అక్కడ ఉన్న మా స్టాఫ్ కూడా చెప్పినారు, మహేందర్ రెడ్డి గారికి చెప్పండి సార్కి ఇది లేదు అని చెప్పేసి పోయినారు, ఇది ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇంకా అనుమానాలు ఏమైనా ఉంటే ఉన్నదంటే మీరు ఎవరైనా రావచ్చు. దాన్ని నేను కేటీఆర్ గారికి నా పేరు తీసుకొని చెప్పాను బ్రదర్. ఏమని చెప్పిందంటే ఇది మహేందర్ రెడ్డిది వాటాలో ఉంది, మొట్టమొదటిగా మహేందర్ రెడ్డిని కొట్టండి, రెండోది శ్రీనివాస్ రెడ్డి కొట్టమని చెప్పినాడు 2 days కింద. అందుకే దానికి నేను చెప్పవలసిన అవసరం. అంతకుముందు నేను ప్రెస్ పెట్టి చెప్పిన నాది లేదు, మీరు నోటీస్ ఇస్తే కొడతాను. నాకు నోటీస్ ఇప్పటిదాకా రాలేదు. నోటీస్ వస్తే నోటీస్ ఎందుకు రాలేదు? నా దాంట్లో లేదు, బఫర్ FTL లేదు కాబట్టి నోటీస్ లేదు నాకు. అంటే నేను ఒక బాధ్యత వ్యక్తి ఉన్నాను, తెలియక వాళ్ళు చెప్తారు కాబట్టి తెలిపనికని ఈరోజు ప్రెస్ పెట్టి చెప్తున్నా. నేను ఎందుకు అంటున్నా అంటే అది తప్పు ఉన్నది అని చెప్తే వస్తే ఆయన ముందు నా తప్పు ఉన్నదని నాకు తెలిస్తే నేను ఆయన ముందనే కూల్చేస్తే వస్తే కూడా ఆయన రావచ్చు అంటున్నా. వెల్కమ్. నీకు అర్థం కాలేదు, నేను పెద్ద మనసుతో చెప్తున్నాను. నేను ఇప్పుడు కేటీఆర్ గారిది జన్వాడలో పర్మిషన్ ఉన్నదా, దాది ఎండ్లో ఉన్నదా, అది నాకు తెలియదు మాట్లాడొద్దు. ఆయన పర్మిషన్ తీసుకొని కట్టిండా, ఎట్లా కట్టిండా ఏందన్నది ఇప్పుడు అంతా ఎంక్వైరీ చేస్తున్నారు, అందరిది కొడుతున్నారు. ఒక కేటీఆర్ గారు కాదు, అందరి ఇప్పుడు మన అక్కినేని కొట్టినారు, చాలా పెద్ద అందరు కొడుతున్నారు. మరి అదంతా దాంట్లో భాగంగా అది ఉంటే కూడా కొట్టాల్సిందే. మాకు అట్లాంటిది ఏమైనా ఉంటే కొట్టేయాలని చెప్పి మేము ముందుకు వస్తున్నాం. అది లేదు కాబట్టే చెప్పుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ రూలు అందరికి ఒకటే, అందరికీ మహేందర్ రెడ్డికి ఒకటే రూలు, సబితా ఇందర్ రెడ్డి గారికి ఒకటే రూలు, మన ఖమ్మం శ్రీనివాస్ రెడ్డి మంత్రి గారికి ఒకటే రూలు. ఆ రూల్ ప్రకారంగా సబితా రెడ్డి ఉంటే సబితా రెడ్డి కొట్టాలి, మహేందర్ రెడ్డి ఉంటే మహేందర్ రెడ్డి కొట్టాలి, శ్రీనివాస్ రెడ్డి గారు ఉంటే శ్రీనివాస్ రెడ్డి కొట్టాలి. సబితారెడ్డి గారికి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర పక్కలో ఉన్నాయన్న విషయం నాకు తెలుసు. కానీ అది చెరువుకు దగ్గర ఉన్నదా, FTL ఉన్నదా, బఫర్లో ఉన్నదా నాకెట్లా తెలుస్తుంది? అది అవునండి. నేను అన్ని ఫామ్లు పోయి ఏడగట్టారు, నీళ్ళలో కట్టారు, ఇది బఫర్కు ఉన్నదా, ఇది FTL ఎట్లా చూస్తానండి? ఎంతోమంది ఉన్నారు. నాకు తెలిసినంత వరకు ఎక్కడైతే ఇప్పుడు శంకరపల్లి కానీ అక్కడక్కడ కొంతమంది ఉన్నారు, తీసేసారు. కానీ వీళ్ళిద్దరివి ఉన్నాయా లేదా అని నేను పోయి చూలే ఇప్పటిదాకా. నాకు ఎట్లా తెలుస్తుంది? అంటే మంత్రిగా ఉండి ఇప్పుడు ఒకటి ఏంటంటే మంత్రిగా ఉండి ఎవరు వాటాలు కట్టిరు, ఎవరు ఇల్లీగల్ కట్టిరు అని చెప్పి మాకు ఎట్లా తెలుస్తుంది? ఉంది సబితా రెడ్డి గారిది, కానీ అందులో ఉందా లేదా నేనైతే చెప్తాండి. సబితా రెడ్డి గారికి ఉన్నది, శ్రీనివాస్ రెడ్డి గారికి పక్కకు ఉన్నాయి. కానీ వాళ్ళు చెప్తున్నారు మాకు లేదు, ఉంటే కూల్చేయమని చెప్తున్నారు కదా, నా లెక్కనే చెప్తున్నారు. మరి ఎంక్వైరీ చేసి కూల్చేయండి పోయి. నాదేంటంటే కేటీఆర్ గారు మళ్ళీ నా పేరు చెప్తున్నారు కాబట్టి నేను రిక్వెస్ట్గా చెప్తున్నా కేటీఆర్ గారికి. అదే నేనేమంటున్నా, నేను అదే చెప్తున్నా. నేను ఎందుకంటే పేదోళ్ళు చాలా ఇబ్బందిగా, మరి ఉన్నోళ్ళే ఊలుస్తలేరు, మా పేదోళ్ళే ఊలుస్తారు అనేది చెప్తున్నారో దానికి నేను బాధ్యత తీసుకొని నాదే ముందు ఊలుస్తా. నేను నాది ఇల్లీగల్ లేదు కదా, ఉంటే ఊలుస్తా. నాది లేదు, నాది లీగల్ ఉంది కాబట్టి కూలుస్తలేను. మీరు ఇల్లీగల్ ఉందని చెప్పి కేటీఆర్ ఏదైనా ఆఫీసర్లను ఎవరైనా నాకు వస్తే కూల్చేస్తా పోయి. నాకు
నాకెందుకని నేను లీగల్గా కట్టుకున్నా. నేను 20 ఏళ్ళ కింద కట్టిన ఫామ్ హౌస్ ఇది. అప్పట్లోనే అధికారులు ఇది ఇది వస్తుందని తెలియదు నాకు. నేను ముందు జాగ్రత్తగానే కొలతలు వేసి కట్టుకున్నా. నాకు ఇది వస్తుందని ఇవన్నీ కాదు, మనం జాగ్రత్తగా ఉండాలి, పొలిటికల్గా ఉన్నాం కాబట్టి ఎవరితోటి మాట తెచ్చుకోవద్దని చెప్పేసి నేను ఆ ఫామ్ హౌస్ కట్టుకున్నాము. నేనేమంటున్నంటే ఇప్పుడు మంత్రులు అయ్యి ఎమ్మెల్యేలు అయ్యి ఎవరైతే పెద్ద పెద్దోళ్ళు అయ్యి అన్నిటి గురించి చెప్తున్నాను, అది జొన్నవాడే కాదు, ఎవరైనా సరే రూల్స్కి వ్యతిరేకంగా ఉంటే కొట్టేయాల్సింది ఎవరైనా సరే. ఆ కేటీఆర్ది ఉందా, మహేందర్ రెడ్డిది ఉందా, ఎవరిదైనా సరే కొట్టేయాలి. రూల్ ప్రకారం ఏవైతే ఉన్నాయో అవి ఉండాల్సిందే. రూల్కి వ్యతిరేకంగా ఉంటే కొట్టేయాల్సిందే. కేటీఆర్ది ఉన్నా, మహేందర్ రెడ్డిది ఉన్నా, సత్యేంద్ర రెడ్డి ఎవరైనా కొట్టేయాల్సింది. దానికి కూడా సహకరించవలసిందే. అదేంటంటే అది వాటర్లో కనిపిస్తుంది కాబట్టి ఉందనుకుంటారు అందరూ. కేటీఆర్ కూడా ఎందుకంటే అక్కడ వాటర్లు ఉంది ఉందని ఇప్పుడు ఆల్రెడీ అందరి కూలుస్తున్నారు కదండి. ఇప్పుడు ఒక దీనికి ఒకటి డిపార్ట్మెంటు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అందరు ఉన్నారు కాబట్టి దాంట్లో రూల్ ప్రకారం ఆయన ఉంటే కూడా ఆయన కూల్ చేసుకోవాల్సిందే. ఆయన ఉన్నదని చెప్తున్నాడు, లేదని చెప్తున్నాడు కాబట్టి ఆయన ఆలోచించుకోవాలి. ఇప్పుడు నాది ఉంది నేను చెప్తున్నా, నేను నాది లేదు అని చెప్తున్నా. లేటెస్ట్గా వాళ్ళే సర్వే చేసి ఇచ్చిపోయారు. లేటెస్ట్ సర్వే ఇది, లేటెస్ట్గా వాళ్ళు ఇచ్చిపోయారు. ఎవరిస్తారు డాక్యుమెంట్? మాకు ముందే 20 ఏళ్ళ కిందనే డాక్యుమెంట్ ఇచ్చారు. మాకు రీసెంట్ ఇచ్చిన డాక్యుమెంట్ ఇది, లేటెస్ట్ ఇది డాక్యుమెంట్ మాకు ఉందండి. ల్యాండ్ మాది, అది పట్ట ల్యాండ్, అది మాకు డాక్యుమెంట్ ఎప్పుడో ఉన్నది. ఈ లొల్లులు అవుతున్నాయి కాబట్టి ఎంక్వైరీ చేసి కొలతలు వేసారు. ఆ కొలతలలో మాది లేదని చెప్తున్నా నేను. ఇదే సర్టిఫికేట్, ఇది మ్యాప్ ఇచ్చిపోయారు. ఇది మాకు పత్రం తీసుకోలేదు. అట్లాంటిది ఉంటే కొట్టేస్తామని చెప్తున్నాము. నాకు తెలిసినంత వరకు నేను లీగల్గా ఉన్నది. అప్పట్లో పర్మిషన్ గ్రామ పంచాయతీ ఎట్లెట్లుందో రూల్ ప్రకారం తీసుకున్నాం. అది అందరు తీసుకున్నాం, నేను ఒక్కనే కాదు. అది చాలామంది ఉన్నారు నా పక్క పని, నేను ఒక్కనే ఏం లేను. పొలిటికల్ వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద బిజినెస్, రామ్కి ఉన్నది నా పక్కకు, చాలామంది ఉన్నారు నా పక్కకు, నేను ఒక్కనే లేదు. వైఆర్రెడ్డి ఉన్నాడు, రామ్కి ఉన్నాడు. అప్పట్లో గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకున్నాం అప్పట్లో. ఇప్పుడు చెల్లకపోతే అందరు చెల్లదు, మహేందర్ రెడ్డి ఒక్కటే కాదు కదా, అందరిని కొట్టేయమని. మరి ఇప్పుడు చెల్లకపోతే నాది కూడా చెల్లది, అందరిది కొట్టేయమను. నేను నేను సహకరిస్తున్నా. నేను ప్రెస్ పెట్టడానికి కారణం తెలుసా మీకు? అర్థం కాలేదు. నేనే కొడతా అంటున్నా, కానీ నన్ను లీగల్ ఉంది అంటున్నా. లీగల్ లేదని మీరు నోటీస్ కొట్టేస్తే నేనే కొట్టేస్తా. పోయి మీ అందరు రండి, తీసుకుపోయి కొట్టేద్దాం అందరం అంటే నా 2 రోజులు. ఇప్పుడు మీరు టీవీలలో చూస్తారో లేదో, చాలా గట్టిగా మాట్లాడారు కేటీఆర్ గారు. నిజంగా మీరు దమ్ముంటే ముఖ్యమంత్రి గారు మహేందర్ రెడ్డిది ఫస్ట్ లీలలో ఉన్నది కొట్టు, సెకండ్ శ్రీనివాసరెడ్డి గారిది కొట్టు అన్నాడు. అందుకే నేను చెప్పాలి కదా, ప్రజలకు కూడా తెలపాలి కదా. ప్రజలకు తెలియాలంటే నేను ప్రెస్ పెట్టి చెప్పాలి కదా. మొన్న పెట్టినాను, మళ్ళీ మేము పెట్టినాక కూడా మళ్ళీ కేటీఆర్ మళ్ళీ పదే చెప్తున్నారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సబితానంద రెడ్డి గారు అన్ని ప్రోగ్రాంలు అంతటా పోతున్నారు. అట్లా నా దగ్గర కూడా వచ్చి తప్పు ఉందంటే కొట్టేస్తా అంటున్నాను నేను. మీరే చెప్పాలి, అది మీకు తెలవాలి, నాకేం లేదు. అది మీరు చెప్పాలి, నేను ఇట్లా చెప్తాను. పార్టీలు ఎంతోమంది మారిన, నేను ఒక్కనే మారలేదు. చాలామంది పార్టీలు మారినారు, చాలామంది ఇటు పోయినారు, నేను ఒక్కనేం కాదు. అది అవును,
నేను గట్టిగా చెప్తున్నా, కేటీఆర్ గారు ఇల్లీగల్ ఉంటే కేటీఆర్ గారు కొట్టాలి, మహేందర్ రెడ్డిది ఇల్లీగల్ ఉంటే మహేందర్ రెడ్డి గారు కూడా కొట్టాలి. గట్టిగా చెప్తున్నా నేను. హరీష్ రావు గారిది ఎక్కడ ఉన్నాను, హరీష్ రావు గారి నేను చూడలేదు, అది కూడా కొట్టాలి. సబితారెడ్డి గారిది ఉందంటే సబితారెడ్డి కొట్టాలి. నేను ఎప్పుడు చూడలేదండి. నేను అసలు ఈ భూములలో చాలా జాగ్రత్తగా ఉంటాము. ఎందుకు చాలా ల్యాండ్స్ ఉన్నాయి, మేము ఎందుకు పోతాం అక్కడ? మేము చూసుకోనిక మాకు టైం లేదు, మేము వేరే వాళ్ళ ఫామ్ హౌస్ జోనికి పోతాను నేను. సరే అది వద్దు, కానీ మాది కరెక్ట్ ఉంది, లేనట్టుంటే నేను ఫామ్ హౌస్ వాడిని దగ్గరుండి కొట్టేస్తాను. ఇప్పుడు ఆ రోజుల్లో అది ఉండే, రోజుకు అన్నీ చేంజ్ చేసుకుంటూ వస్తున్నాయి. దాని ప్రకారంగా ఇప్పుడు పర్మిషన్ రావాలంటే మున్సిపల్ పరిధి అయిపోయింది, వాళ్ళు తీసుకోవాలి. అప్పుడు గ్రామ పంచాయతీ ఉండేవాడు కాబట్టి తీసుకున్నాము. ఇప్పుడు మాకు కట్టే ఆలోచన లేదు, దాన్ని ఏం చేసే ఆలోచన మాకు లేదు. అది ఏదో మాకు అక్కడ తోట ఉన్నది, ఎప్పుడో నెల 2 నెలలకు ఒకసారి పోతాము. ఇప్పుడు అదే కొట్టేయాలి, అదే ఇల్లు కొట్టాలని ఎవరైతే ఇల్లు పేదోళ్ళు కొడుతున్నారో, ఏదైతే మరి నిజంగా కూడా ప్రభుత్వం మీద మంచి కార్యక్రమం చేయాలి. ఏదైతే హిమాయత్ సార్ గండిపేట్ల మంచినీళ్ళు హైదరాబాద్ దానికి అప్పుడు నిజాం కట్టినటువంటి ట్యాంకులు ఇవి, అక్కడ మురికి నీళ్ళు పోదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా పదే చెప్తున్నారు దీనికి సహకరించాలని చెప్పి కూడా. మొన్న కూడా ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు దానికి అందరం కూడా సహకరిద్దాము. మాది దానికి కూడా ఉంటే మేము కూడా దగ్గర ఉండి తీసేస్తాం, అట్లా లేదని మీకు చెప్తున్నాను.